జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే కంటే ముందు ఆయన తన తాతయ్యకి మరి ఆ తెలుగుదేశం పార్టీ అధినేతని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, అలాగే వాళ్ళ సొంత బిడ్డలు ఎంత అన్యాయం చేశారనేది తెలుసుకోవాలి. తెలుగు ప్రజలకి చేసిన అన్యాయంగానే అది భావించాలంటూ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీ పార్వతి అయితే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పైనైతే లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్లు విని అందరూ షాక్ అవుతున్నారు. సో, నిజంగా జూనియర్ ఎన్టీఆర్‌ది తన తాతకి తగిన జాతకమని, ఈరోజు ఆయన ఇంత అద్భుతమైన ప్రయాణం చేస్తున్నారంటే అది నిజంగా చాలా స్పెషల్ అంటూ చెప్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ చంద్రబాబు నాయుడుకి చెంచాగా కాదు, మరి తెలుగుదేశం పార్టీకి అధికారిగా అంటూ చెప్తున్నారు. లక్ష్మీ పార్వతి వేదికను ఎక్కితే ఎలా ఉంటుందని జడుసుకొని చచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు. మరి అలాంటి వ్యక్తి రాజకీయాల రంగంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది? మరి ఆయనకి సంబంధించిన విషయాల్లో అయితే ఒక్కసారిగా సంచలనంగా అయితే మారిపోతోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్‌గా రావాలి అని అనుకుంటే కొత్త పార్టీ పెట్టి ఆయన రావాలి. లేదంటే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి. దానికి తగిన ప్లాన్ వేసుకోవాలని చెప్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. అంతేకాకుండా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాల గురించి చెప్తూ, నిజంగానే అసలు నారా చంద్రబాబు నాయుడుకి మనస్సాక్షి అంటూ లేదని, గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ని పొలిటికల్ ఇమేజ్ కోసం ఎంతో బాగా వాడుకొని, తర్వాత తనని ఏ రకంగా పక్కన పెట్టారో తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ ఇప్పటికున్న గ్లోబల్ ఇమేజ్ వేస్ట్ అయిపోతుందని, తనకి సంబంధించిన విషయాల్ని తీసుకెళ్ళి పెట్టడం అంటే నిజంగా చాలా రకాలైన బద్ధకాలొచ్చేస్తున్నాయి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి చెప్పినట్టుగా కేవలం తన సొంత పార్టీలోనే ఉంటారు తప్ప వేరొక పార్టీలోకి వేరే వెళ్ళే అవకాశమే లేదు.